ముఖ్యమంత్రి చేసినటువంటి లీడర్లు మీరంతా. కాబట్టి మీ లీడర్లు అందరూ వస్తే బాగుంటుంది అనుకునే మేము చాలాసేపు వెయిట్ చేసాం. కానీ మొత్తం 216 మంది రావాలంటే 115 మంది వచ్చారు. కానీ మరి ఇంకా లేట్ అవుతుంది, ఇలాగే మధ్యాహ్నం భోజనానికి లేట్ అవుతుంది అని చెప్పి వచ్చి స్టార్ట్ చేసాం. ఆల్రెడీ అక్కడ కూర్చొని మొత్తం మా సోదరులు సోదరిమల్ని అందరితో కూడా మాట్లాడాం. ఎందుకంటే ఈ రోజు మేము పరిశీలనగా ముగ్గురు వచ్చామంటే పెద్దవాళ్ళమని కాదు, ఆ జిల్లాలో కాకుండా పక్క జిల్లాల వాళ్ళు పంపిస్తే మీ తాలూకా అభిప్రాయాలు మాకు చెప్తారు అని. అంతకంటే మేమేదో పెద్దవాళ్ళం అని మాకేదో ఇదని కాదు. ఎందుకంటే ఇప్పుడున్న అందరి తాలూకా అభిప్రాయాలు తీసుకోవాలన్నది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అభిమతం. కాబట్టి నిన్న కూడా అందరు మీటింగ్ లో కూర్చుంటప్పుడు సార్ చెప్పిన విషయం అయితే ఇది. అందరూ కూడా పార్లమెంట్ అధ్యక్షుడిని ముఖ్యంగా మనం ఎన్నుకోవడానికి పార్లమెంట్ అధ్యక్షుడు ఎవరు పనిచేయగలరు. ఎందుకంటే చాలా మంది పార్లమెంట్ అధ్యక్షుడు అనగానే చాలా మందికి కావాలనిపిస్తుంది. కానీ పార్లమెంట్ అధ్యక్షుడు అనేది ఒక పదవి కాదు, బాధ్యత. జిల్లా మొత్తం మీద నాకు తెలిసిన లాంగ్వేజ్ చెప్పాలంటే పెద్ద పని మనిషి. అందరికీ అందుబాటులో ఉంటూ అందరి పనులు చూస్తూ 7 నియోజకవర్గాలు అందరినీ సమన్వయం చేసుకుంటూ ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకుంటూ ఇన్ఛార్జీలు అన్ని బాధ్యతలు చూసుకుంటూ ఒక పక్క పార్టీ పనులు చూస్తూ ఒక పక్క ప్రభుత్వ పనులు చూస్తూ నడిపినటువంటి వాళ్ళే పార్టీ అధ్యక్షులుగా ఉంటే బాగుంటుంది అని మీరందరూ కూడా గుర్తుంచుకోండి. పార్టీ అధ్యక్షుడు ఎప్పుడు అలాగే ఉండాలి. కాబట్టి పార్టీ అధ్యక్షుల్ని మొత్తం ఇక్కడ ఉన్నటువంటి చాలా మందితో మేము మాట్లాడాం. ముందున్న వాళ్ళు కూడా ఇందాక సోదరుడు జనార్దన్ గారు చెప్పినట్టుగా ఎవరికైనా ఏదైనా అభిప్రాయం ఉంటే మాకు ఇవ్వండి, నేను కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెడతాం. అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, పార్టీ అధ్యక్షుడు అంటే బాధ్యతాయుతంగా పనిచేయాలి. ఒక పార్టీ అధ్యక్షుడు వీక్ అయితే ఆ జిల్లా వీక్ అవుతుంది. కాబట్టి ఎందుకంటే గత కాలంలో మనం ఎంతో కష్టపడి పనిచేసాం, ఎన్నో కష్టాలు వచ్చాం. ఇక్కడ కూర్చున్నటువంటి నాకు తెలుసుకున్న అందరికి కూడా ప్రతి ఒక్కరి మీద 10 కిలో కేసులు అయితే ఉండవు. ఎవరి మీద అందరి మీద కేసులు ఉన్నాయి. కొంతమంది జైలుకి వెళ్ళారు. చాలా ఆడకూతులను చూడలేదు, మగవాళ్ళని చూడలేదు, అందరి మీద కేసులు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు ఆ కేసులన్నీ ఒకటి మనం చూసుకుంటూ వెళ్తున్నాం. విచిత్రాలు అవుతూనే ఉన్నాయి, కొన్ని కొట్టేస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఎందుకంటే చాలా మందిలో ఇందాక నుంచి చాలా మంది అంటారు, నాకు తెలిసి అది నిరుత్సాహం అనిపించలేదు, లీడర్లు కాబట్టి గుమ్మరంగా కూర్చున్నారు అనిపించింది నాకు. మీ మనసులో ఏదో ఉంది, గుమ్మరంగా కూర్చున్నారు. లీడర్లంతా ఎప్పుడు ఇలాగే నిండు పండులా ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించుకొని, ఎందుకంటే ముఖ్యంగా 34 మంది మెయిన్ కమిటీలో ఉంటారు. అధ్యక్షులు ప్రధాన కార్యదర్శితో పాటు 34 మంది మెయిన్ కమిటీలో ఉంటారు. అలాగే 17 అనుబంధ కమిటీలు ఉంటాయి. అందులో కూడా 28 మంది సభ్యులు ఉంటారు. కాబట్టి ఇంతకు పూర్వం ఏంటంటే మనం ఏదో ఒక పదవిని అంటే ఒక పదవి ఉన్నా ఇంకో పదవి మళ్ళీ మనకు వచ్చేది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే గౌరవ లోకేష్ బాబు గారు ఒక సిస్టమ్ క్రియేట్ చేశారు. అందరికీ మనకి సభ్యత్వం ఉండాలి, వాళ్ళు ఖచ్చితంగా కుటుంబ సాధికార సారథిగా ఉండాలి, ఉంటేనే పదవి వస్తుంది. అది రేపు మీరు పంచాయతీ ఎలక్షన్ అయినా లేదా ఎంపీటీసీ అయినా జెడ్పీటీసీ అయినా ఎంపీపీ అయినా మున్సిపల్ కార్పొరేషన్ అయినా లేదనుకుంటే ఏదైనా కానీ ఖచ్చితంగా కుటుంబ సాధికార సారథిగా ఉంటేనే మనకి ఇంకో పదవి వస్తుంది.